ఆదికేశవులు ఆటోలో హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. మరోపక్క విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా కారులో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇక ఆదికేశవులు తను దిగాల్సిన స్టాప్ రావడంతో ఆటో దిగి రోడ్డు దాటడం కోసం అని చెప్పి అక్కడ నిలబడి ఉంటాడు. అప్పుడే విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా కారులో అటువైపుగా వెళ్తూ ఉండడంతో వాళ్ళని చూసి గుర్తుపట్టి అమ్మ కనకం కనకం అంటూ ఆదికేశవులు కారు వెనకాల చాలా దూరం పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెత్తి ఒక్కసారిగా కింద పడిపోవడంతో అప్పుడు కారులో వెళ్తున్న లక్ష్మి కారు అద్దంలో నుండి ఆదికేశవుల్ని చూస్తుంది. ఇక వెంటనే కారు ఆపండి అని చెప్పి విహారీకి చెప్పి కారు దిగి నాన్న అంటూ ఆదికేశవుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. విహారీ కూడా వెనకాలే వచ్చి ఆదికేశవుల్ని పైకి లేపుతాడు. లక్ష్మి విహారీ ఇద్దరిని చూసి ఆదికేశవులు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. మామయ్య మీకేం కాలేదు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటే, నాన్న దెబ్బలేం తగలలేదు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు కనకం, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావమ్మా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. మేము బాగానే ఉన్నాం నాన్న అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునమ్మా, మీరిద్దరూ అమెరికా నుండి ఎప్పుడొచ్చారు? ఒక్క మాట కూడా మాతో వస్తున్నట్టు చెప్పలేదేంటి అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. మేము ఈరోజు ఉదయాన్నే వచ్చాం మామయ్య, హోటల్లో స్టే చేస్తున్నాము, ఇక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ని మొదలు పెట్టబోతున్నాము, ఆ ప్రాజెక్ట్ కోసమే నేను కనకం హైదరాబాద్కి వచ్చాము అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మీకు సర్ప్రైజ్గా ఉంటుందని మీతో చెప్పలేదు, ఈ ప్రాజెక్ట్ పని పూర్తవగానే మిమ్మల్ని మీట్ అవుదామని కూడా అనుకున్నాము అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అవునా బాబు, చాలా సంతోషంగా ఉంది, కనకాన్ని చూడాలని నేను మా ఆవిడ 2 రోజులుగా అనుకుంటున్నాము, ఎందుకో తెలీదు కనకం బాగా గుర్తొస్తుంది, ఒక్కసారైనా తనని చూస్తే బాగుండని నేను గౌరీ అనుకున్నాము. ఇలా అనుకున్నామో లేదో మీ ఇద్దరు ఈరోజే హైదరాబాద్కి రావడం నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది బాబు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. తర్వాత విహారీ, మామయ్య లక్ష్మి ఎంత గొప్ప స్థాయికి ఎదిగిందో తెలుసా మామయ్య, తను ఈరోజు వీక్రాఫ్ట్ సంస్థకి ఎండి అయింది, తనిచ్చిన ప్రెజెంటేషన్ వల్లే ఆ ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అల్లుడు గారు చెప్పేది నిజమా కనుక, నిజంగా నువ్వంతా గొప్ప స్థాయికి ఎదిగావా? నీ ప్రెజెంటేషన్ని నేను చూడలేకపోయాను, కానీ అల్లుడు గారు చెబుతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను, గౌరీకి ఇదంతా తెలిస్తే అది కూడా చాలా సంతోషపడుతుంది బాబు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. సార్ మీరెక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు అని చెప్పి విహారీ అంటూ ఉంటే, హాస్పిటల్కి వెళ్తున్నాను బాబు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. 2-3 రోజులుగా బాగా ఆయాసంగా ఉందని గౌరీ ఒకటే చూయించుకోమని పోరు పెడుతూ ఉంటే, గౌరీ పోరు పడలేక హైదరాబాద్కి వచ్చి చూయించుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. మరి మీ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా నాన్న, ఒకసారి హాస్పిటల్లో చూయించుకుందరు, పదండి మేం కూడా వస్తాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మీరా వద్దులేండమ్మా, మీరు ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నారు, నేను ఒక్కడనే హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకొని వస్తానులేండి అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. దాంతో విహారీ, లేదు మామయ్య, మీకంటే ఇంపార్టెంట్ పని మాకేముంటుంది, కావాలంటే ఆ పని తర్వాతైనా పూర్తి చేసుకుంటాము, ముందైతే మీరు హాస్పిటల్కి పదండి, నేను కూడా ఒకసారి డాక్టర్తో మాట్లాడతాను అని చెప్పి విహారీ ఆదికేశవుల్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. ఇక అక్కడ ఆదికేశవులకి డాక్టర్ అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆయన హార్ట్ చాలా వీక్గా ఉందని, అందుకే పదే ఆయనకు ఆయాసం వస్తుందని, ఇది ఇలాగే కంటిన్యూ అయితే ప్రమాదం అని, షాకింగ్ న్యూస్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి తెలియకూడదని చెప్పి డాక్టర్ హెచ్చరిస్తూ ఉంటారు. దాంతో లక్ష్మి, లేదు డాక్టర్, ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాన్నకు షాకింగ్ న్యూస్లు ఏవి కూడా తెలియనివ్వము అని చెప్పి అంటూ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ మెడిసిన్స్ వాడండి, ఒక 2 నెలల తర్వాత చూద్దాము, ఒకవేళ చేయాల్సి వస్తే హార్ట్ ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు, అప్పటి వరకు జాగ్రత్తగా ఈ మెడిసిన్స్ వాడమని చెప్పండి అని డాక్టర్ చెప్పడంతో
ఇక ఆదికేశవులు పరిస్థితి తలుచుకొని లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. విహారి లక్ష్మిని ఓదారుస్తూ ఉంటాడు. మీ నాన్నగారికి ఏమి కాదు లక్ష్మి, బాధపడకు అని చెప్పి అంటూ ఉంటే, అది కాదు విహారి గారు, ఒకవేళ చేయాల్సి వస్తే హార్ట్ ఆపరేషన్ కూడా చేయాలంటున్నారు. నాకు దాని గురించే భయంగా ఉంది. ఒకవేళ ఇప్పుడు మన విషయం గురించి కూడా నాన్నకు తెలిసిపోతే ఆయన ఇంకా బాధపడతారు అని అంటూ ఉంటే, లేదు లక్ష్మి, ఎట్టి పరిస్థితుల్లోనూ మన విషయం మీ నాన్నగారికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను. ఆయన సంతోషంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత నాదని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. డాక్టర్ విహారీ వాళ్ళతో ఏం మాట్లాడాడో ఆదికేశవులకి తెలియకపోవడంతో, ఏంటల్లుడు గారు, డాక్టర్ ఏంటి నన్ను బయటకు పంపించేసి మీతో మాట్లాడాలన్నారు? కొంప తీసి నాకేదైనా పెద్ద జబ్బు ఉందని, నేను ఎక్కువ కాలం బతకనని చెప్పారా ఏంటి అని అంటూ ఉంటే, కనకం ఏడుస్తూ, నాన్న దయచేసి అలా మాట్లాడకండి నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆదికేశవులు, అమ్మ కనకం, నాకింకా ఏ బాధ లేదమ్మా, నిన్ను బంగారం లాంటి అల్లుడు గారి చేతిలో పెట్టాను. అల్లుడు గారు జీవితాంతం నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటారన్న నమ్మకం నాకుంది. కాకపోతే నీకు ఒక పాపో బాబో పుడితే వాళ్ళని కూడా చూసిపోతే ఆ ముచ్చట కూడా తీరిపోతుంది. ఆ రోజు కోసమే నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడో అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. మావయ్య గారు, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వస్తాను అని చెప్పి విహారీ మెడికల్ షాప్కి వెళ్తాడు. మరోపక్క లక్ష్మితో ఆదికేశవులు, అమ్మ లక్ష్మి, ఎలాగో వచ్చారు కదమ్మా, ఒక వారం రోజుల పాటు మన ఇంట్లో ఉందరు కానీ పదండి అని చెప్పి అంటూ ఉంటే, లేదు నాన్న, ఆయనకి ఆఫీసులో అర్జెంట్ పనుంది, రేపు ఉదయాన్నే మేము అమెరికా వెళ్ళిపోవాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదేంటి కనకం అలా అంటావు, రాక రాక వచ్చారు, మన ఇంటికి రాకుండానే వెళ్ళిపోతారా? ప్రస్తుతం నేను మీ అమ్మ సహస్ర అమ్మగారని చాలా మంచి అమ్మాయి, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము, మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకువెళ్తాం, పదమ్మా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, నాన్న వాళ్ళు నీకే అంతగా పరిచయం లేదని అంటున్నావు కదా, నీతో పాటు మేము కూడా అక్కడికి వస్తే ఏం బాగుంటుంది, అందుకే మీరు అమ్మని తీసుకొని రండి, అమ్మని కూడా ఒకసారి చూస్తే మేము రేపు ఉదయాన్నే అమెరికాకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అది కాదమ్మా, మీ అమ్మ నువ్వు కొద్ది రోజుల పాటు ఊర్లో ఉంటే నీకు అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలని ఎన్నో కలలు కంటుంది, అలాంటిది మన ఊరు రాకుండానే వెళ్ళిపోతానంటే ఎలా? మీరు కనీసం వారం రోజులైనా మన ఊరికి రావాల్సిందే, అల్లుడు గారు వచ్చిన తర్వాత నేనే అల్లుడు గారితో మాట్లాడతాను అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఇక ఇంతలో విహారీ అక్కడికి వస్తాడు. అల్లుడు గారు, నాదొక కోరిక, మీరు వారం రోజుల పాటు మా ఊరు రావాలి ప్లీజ్ అల్లుడు గారు, ఎప్పుడు చూసినా మీరు హడావిడిగా వచ్చి వెళ్ళడమే, పట్టుమని 10 రోజులు కూడా మన ఊర్లో ఉన్నదే లేదు, కనీసం ఈసారైనా ఒక వారం రోజుల పాటు వచ్చి మన ఊర్లో ఉండండి అల్లుడు గారు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. గౌరీ, నేను ఇద్దరం కూడా మీకు మర్యాదలు చేసి మిమ్మల్ని కళ్ళ ముందు చూసుకొని సంతోషించాలనుకుంటున్నామని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు విహారీ బాగా ఆలోచించిన తర్వాత, అలాగే మామయ్య గారు, మీరు అన్నట్టుగానే వారం రోజుల పాటు మేము ధర్మవరం వస్తాము, అత్తయ్య గారిని కూడా తీసుకొని రండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆదికేశవులు, చాలా సంతోషంగా ఉంది బాబు, నేను ఇప్పుడే వెళ్ళి గౌరీని తీసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అయితే మేము కూడా వెళ్ళి పూర్తి చేయాల్సిన పని పూర్తి చేసుకొని వస్తాం మామయ్య గారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక ఆదికేశవులు ఇంటికి వచ్చిన తర్వాత గౌరీతో, గౌరీ, మన కూతురు అల్లుడు అమెరికా నుంచి వచ్చారు, ఇందాకే కలిశారు, ధర్మవరం కూడా వస్తానన్నారు, పద అని చెప్పి ఆదికేశవులు గౌరీని తీసుకొని హడావిడిగా బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక పండు ఆదికేశవులు గారు వాళ్ళ వైఫ్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయారని విహారీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆదికేశవులు బయటకు వెళ్ళిన కొద్దిసేపటికే విహారీ ఇంట్లోకి వస్తాడు. ఇక ఇంట్లోకి వచ్చి యమునతో, అమ్మ, లక్ష్మి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసిన విధానం
ప్రాజెక్ట్ని తీర్చిదిద్దిన తీరు ఇవన్నీ కూడా నచ్చి మినిస్టర్ గారు తనని అభినందించాలనుకుంటున్నారు. అందుకే మేము చెన్నై వెళ్దాం అనుకుంటున్నాము. చెన్నైలోనే లక్ష్మికి సన్మానం. మేము తిరిగి రావడానికి 4-5 రోజులు పట్టొచ్చు. సహస్రకి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. సహస్ర ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత మేము చెన్నై వెళ్ళామన్న విషయం నువ్వే సహస్రకి చెప్పాలని యమునకి విహారీ చెప్పి లక్ష్మిని తీసుకొని ఇంటి నుండి బయటకు వచ్చేస్తాడు. ఇక అలా వాళ్ళిద్దరూ బట్టలు సర్దుకొని అక్కడి నుండి వచ్చేసిన తర్వాత దారిలో వెయిట్ చేస్తున్న గౌరీని ఆదికేశవుల్ని ఇద్దరిని తీసుకుని వాళ్ళు ధర్మవరం వస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.